అవకాశం ఉన్నప్పుడు ఇచ్చా. ఇచ్చినా కూడా ఇప్పుడు ఏమని ఫీల్ అవ్వాలి? ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ఫీల్ అవ్వాలా జగన్? ఎమ్మెల్సీ నేను ఇచ్చాను పొరపాటు చేశానని ఫీల్ అవ్వాలా? అంటే వైసీపీలో కూడా ఆ ప్రయత్నాలు జరుగుతాయేమో, కాకపోతే ఆ స్థాయిలో జరగవేమో. బుజ్జగించడం ముందు ఇప్పుడు నిన్న చెప్పారు కదా, మర్రి రాజశేఖర్ని బొత్స సత్యనారాయణ మాట్లాడారు, వీళ్ళు ఇక్కడేమో ఎవరు పిలవలేదని చెప్తున్నారు. ఇప్పుడు మరి బొత్స సత్యనారాయణ మాట్లాడారని అదే పత్రికలో రాశారు. అవును, అదే సందర్భంలో 4 ఎమ్మెల్సీలు కూడా వెళ్ళి మాట్లాడారని అదే పత్రికలో రాశారు. వాళ్ళందరికీ కూడా వదిలేసేయండిలే నేను డిసైడ్ అయిపోయానని చెప్పారు అని వాళ్ళే రాశారు. మరి ఇంకెవరు చేయాలి? జగన్ పిలిచి అన్న నీ కాలు మొక్తానన్నా, నీ బాంచనన్నా, నీ బాంచం ద్వారా కాలు మొక్తానన్నా, నువ్వు ఆడికి పోబాకన్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానన్నా, నా పార్టీ ఏమైపోద్దానన్నా అని అడుగుతాడా? అతని యాటిట్యూడ్ అది కాదు. 23 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఏం కాలా, 4 ఎంపీలు పోయినప్పుడు ఏం కాలా, మన 4 ఎమ్మెల్యేలు పోయినప్పుడు పోయింది, అంతకుముందు పోయింది, వచ్చినప్పుడు వచ్చింది, పోయినప్పుడు పోయింది. నన్ను నమ్మేవాడు నాతో ఉంటాడు, నన్ను నమ్మవాడు పోతే పోయాడు అనుకుంటాడు అతను. ఒక్కొక్కటి యాటిట్యూడ్ ఒక్కొక్కటి ఉంటుంది. అవును అవును, అంతే సింపుల్ అది. కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్సీలు మాత్రమే ఎందుకు వెళ్ళిపోతున్నారు జగన్ వదిలి? నిజంగా ఉండలేక ఏమండలేక? భవిష్యత్తు చూసుకుంటారు. ఇప్పుడు మర్రి రాజశేఖర్కి ఇంకా భవిష్యత్తు లేదు. ఇప్పుడు అతనికి మళ్ళీ చిలకలూరుపేట అమ్మాయిని పంపిస్తున్నారు, రజనీని. అతనికి ఇంకెక్కడుంది? ఇప్పుడు అదే వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ కంటిన్యూ చేస్తారేమో అతనికి, లేదా అందులో చేరాక ఏదైనా ఏ నామినేటెడ్ పోస్ట్ ఇస్తారో